శరణము బరువైన సిలువను మోయలేక నా పాపముకై బరువైన సిలువను మోయలేక నా పాపముకై భారముతో సిలువను మోసెను కలువరికి భారముతో సిలువను మోసెను భారముతో సిలువను మోసెను భారముతో సిలువను మోసెను సిలువే నాకు శరణము శరణము సిలువే నాకు బలము ఎంతో బలము. హల్లెలూయా. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 23 నుంచి చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 23 నుండి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చినది. గోధుమ గింజ భూమిలో పడి చావకుడిన ఎడల అది ఒంటిగానే ఉండదు, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవం కొరకు దానిని కాపాడుకునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతనిని ఘనపరచును. దేవుడు తన వాక్యమునకు తన ఆశీస్సులు తోడు చేయనుగాక. తల వచ్చి చిన్న ప్రార్థన చేసుకుందాం. మా రక్షకుడా, మా విమోచకుడా, మీ ఘననామకు స్తోత్రం. ఇదిగోనైనా మీ బిడ్డలుగా ఈ సాయంకాల సమయంలో ప్రభురాత్రి భోజనంలో పాలు పంపులు పొందడానికి మమ్మల్ని అందరూ కూడా సమకూర్చినందుకే స్తోత్రం తండ్రి. అయా, మీ ప్రాణం పెట్టి మమ్మల్ని రక్షించావు. మేము మీకు శత్రువులుగా ఉన్నప్పుడే మమ్మల్ని ప్రేమించావు. మా కొరకు ప్రాణం పెట్టునంతగా మమ్మల్ని ప్రేమించావు తండ్రి. ఏమిచ్చి మీ రుణం తీర్చగలం ప్రభువా. ఇదిగో నాయన, ఈ సాయంకాల సమయంలో మా హృదయాలను మరొక మారికి సమర్పిస్తున్నాం తండ్రి. మీరు ఏ విధంగా జీవించారో ఆ విధంగా మేము కూడా మిమ్మల్ని వెంబడించడానికి, మీతో పాటుగా మీ వల్ల జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. చదువుబడిన వాక్య భాగం నుంచి మా అందరితో మాట్లాడండి. నేను మాట్లాడితే ఎలాంటి ప్రయోజనం లేదు, ఎందుకంటే నేను కేవలం నిమిత్త మాత్రమే. ప్రభువా, నన్ను మరుగు చేసుకుని మా అందరితో మీరే మాట్లాడమని, మమ్మల్ని ఆశీర్వదించమని ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం ప్రభు తండ్రి. ఆమేన్. కూర్చోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. మరి సాయంకాల సమయంలో మరి నిజానికి ఒక వర్తమానం చెబుదాం అనుకున్నాను, బట్ అది టైం సరిపోలేదు ప్రిపేర్ అవడానికి. సో కాబట్టి చిన్న వర్తమానం తీసుకొని వచ్చాను. సో చదువుబడిన వాక్య భాగం నుంచి ఈ రాత్రికాల సమయంలో అంశం ఏంటంటే, ద సీడ్ ఈస్ నాట్ టు అబైడ్ అలోన్. విత్తనం అనేది ఒంటిగా ఉండడానికి ఉద్దేశించబడలేదు. ఆమేన్. విత్తనము ఒంటరిగా ఉండడానికి ఉద్దేశించబడలేదు. ఆమేన్. సో విత్తనం అన్న తర్వాత అది ఖచ్చితంగా భూమిలోకి పోవాలి. సో భూమిలో పోకపోతే ఒంటరిగా ఉంటుంది. మన చేతిలో ఉన్నంతసేపు ఒంటరిగా ఉంటుంది, లేదంటే గోనె సంచిలో ఉన్నంతసేపు ఒంటరిగా ఉంటుంది. కానీ ఆ విత్తనము ఆ విధంగా ఒంటరిగా ఉండడానికి ఉద్దేశించబడాల. ఎందుకనంటే
విత్తనం అనేది ఫలించవలసి ఉన్నది. దాని లోపల ఉన్నటువంటి జీవాన్ని బయటికి తీసుకురావాల్సి ఉన్నది. కాబట్టి ఆ విత్తనము ఒంటరిగా ఉండడానికి కాదు, కానీ దాని లోపల జీవాన్ని బయటికి తీసుకురావడం కోసం అది ఉన్నది. అయితే మరి అది దాన్ని జీవాన్ని బయటికి తీసుకురావాలంటే ఏం చేయాలి అని అంటే అది భూమిలో పాతి పెట్టబడాల, అనగా విత్తనం అనేది మరణించవలసి ఉన్నది. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, యేసుక్రీస్తు విత్తనమై ఉన్నాడు, యేసుక్రీస్తు వాక్యమై ఉన్నాడు, వాక్యం అనగా విత్తనమై ఉన్నాడు. ఆమేన్. సో యేసుక్రీస్తు వాక్యమై ఉండి, ఆయనే దేవుడై ఉండి, ఆయనే సర్వ సంపూర్ణమైనటువంటి వాక్యమై ఉండి, ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన చనిపోకుండా, పాతి పెట్టబడకుండా ఒంటరిగా లేడు ఆయన. ఆమేన్. ఎందుకు అనంటే ఆయన విత్తనం గనుక, ఆయన వాక్యం గనుక ఆయన ఫలించాలి అనంటే ఆయన చనిపోవలసినది. అలాగే ప్రియ సోదర సోదరులారా, మనం ఎవరు అనంటే మనము యేసుక్రీస్తు కుమారులమై ఉన్నాము. మనం కూడా విత్తనాలమై ఉన్నాం. మనం కూడా ఒంటరిగా ఉండకూడదు, కానీ మనం కూడా చనిపోవలసి ఉన్నది. ఆమేన్. యేసుక్రీస్తుని వెంబడించే వాళ్ళు ఏం చేయాలంట? చనిపోవాలి. ఆమేన్. అందుకోసం యేసు ఏమంటాడంటే, చూడండి, ఇప్పుడే చదువుకున్నాం మనం. అందుకు యేసు వారితో ఎట్లా, నేను మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చిందని. గోధుమ గింజ భూమిలో పడి చావకుండా నీడలు అది ఒంటిగానే ఉండదు. ఆమేన్. సో అది చనిపోవాలి. చచ్చి నీడల విస్తారముగా ఫలించు. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకును. ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవం కొరకు దానిని కాపాడుకున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. సో కాబట్టి మన ప్రాణాన్ని మనం ద్వేషించాలి, మన ప్రాణాన్ని మనం తృణీకరించాలా, మన సొంత ఆలోచనలు మనము త్యజించాలి, పక్కన పెట్టాలి. నీ ఆలోచన నా ఆలోచన కాదు. మనము యేసుక్రీస్తు యొక్క ఆలోచన ప్రకారం నడవాలా. దేవుని యొక్క వాక్యమే దేవుని యొక్క ఆలోచన ఉన్నది, దేవుని యొక్క వాక్యమే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. కాబట్టి మన యొక్క ఆలోచన పక్కన పెట్టి వాక్యానుసారంగా జీవించినప్పుడే ఆమేన్ మనం దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని వెంబడిస్తున్నట్లే, దేవుని యొక్క ఆలోచన వెంబడిస్తున్నట్లే. కాబట్టి మన జీవితంలో ఏ దశలో అయినా సరే మనము వెంబడించవలసింది ఏంటి అని అంటే దేవుని యొక్క వాక్యాన్ని మాత్రం వెంబడించాలి. ఆమేన్. సో కాబట్టి అందుకే ఆయన అన్నాడు, అప్పుడు నేను ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలను. ఎవరైనా సరే నన్ను సేవించాలనుకుంటే ఆయన్ని వెంబడించాలంట. వెంబడించడం అంటే ఏంటి? ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ కూడా వెళ్ళటమా? వెంబడించడం మాటకు అర్థం ఏంటి? ఆయన ఎక్కడ పడుకుంటే అక్కడ పడుకోవటమా? ఆయన ఎక్కడ తింటే అక్కడ తింటమా? ఏంటి వెంబడించడం? అలా వెంబడించడం అయితే, అదే వెంబడించడం అయితే మరి ఇప్పుడు యేసు ప్రభువు లేడు కదా, మరి ఎలా వెంబడిస్తాం ఆయన్ని? ఆమేన్. యేసు ప్రభువుని వెంబడించడం అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభువు చేసినట్టుగా మనం చేయవలసినది. యేసు ప్రభువుని వెంబడించడం అంటే యేసు ప్రభు జీవించినట్టుగా మనం జీవించవలసి ఉన్నది. ఆమేన్. కాబట్టి ఆయన చనిపోయాడు కాబట్టి ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? చనిపోవాలి. ఆమేన్. సో ఆయన చనిపోయి ఆయన ఏం చేశాడంటే తిరిగి లేచాడు. చనిపోయినవాడు చనిపోయినట్టుగా ఉండలా, చనిపోయిన వాడు తిరిగి లేచాడు. ఇప్పుడు మనం కూడా చనిపోవాలా. చనిపోవాలంటే పోయి బయటికి వెళ్ళి ఉరేసుకోవటం లేదంటే మందు తాగటం కాదు. చనిపోవటం అంటే ఏంటి? ఎక్కడ చనిపోవాలి? క్రీస్తులో చనిపోవాలా. ఆమేన్. ఎక్కడ పెడితే అక్కడ, ఎలా పెడితే అలా చనిపోవటం కాదు. యేసుక్రీస్తు చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడు కాబట్టి నేను కూడా చనిపోతాను, నన్ను కూడా లేపుతాడు అంటే మనం అర్థం చేసుకోలేదు దేవుణ్ణి. ఆమేన్. అర్థమవుతుందా? సో కాబట్టి మనం ఎక్కడ చనిపోవాలి అని అంటే క్రీస్తులో చనిపోవాలా. ఆమేన్. క్రీస్తులో చనిపోవడం అంటే ఏంటి అని అంటే ప్రియ సోదరి సోదరులారా, చనిపోయిన వాడికి సొంత ఆలోచనలు ఉండవు, చనిపోయిన వాడికి సొంత ఇష్టాలు ఉండవు, చనిపోయిన వాడికి ఎలాంటి కోరికలు ఉండవు. చనిపోవడం అంటే అది. చనిపోవడం అంటే ఏంటి? సొంత ఆలోచనలు ఉండవు, కోరికలు ఉండవు, ఇష్టాలు ఉండవు.
ఇప్పుడు మనం చనిపోవాల్సింది ఎక్కడ? క్రీస్తులో చనిపోవాలి. ఆమేన్. సో నువ్వు కనుక క్రీస్తులో చనిపోతే ఎక్కడ లేస్తావు? క్రీస్తులోనే లేస్తావు. ఆమేన్. నువ్వు క్రీస్తులో చనిపోతే ఎక్కడ జీవిస్తావు? క్రీస్తులో జీవిస్తావు. ఎందుకని? క్రీస్తు చనిపోయాడు, దేవుడు క్రీస్తుని లేపాడు. ఆమేన్. క్రీస్తు చనిపోయాడు, ఒక్కసారి చనిపోయాడు పాప నిమిత్తం, మనందరి పాపాన్ని మోసుకెళ్ళి ఆయన ఏం చేశాడు? చనిపోయాడు. అయితే దేవుడు ఆయన అంగీకరించాడు కాబట్టి ఆయన తిరిగి లేపాడు. లేపిన తర్వాత యేసుకు చనిపోవట్లా, ఆయన నిరంతరం జీవిస్తున్నాడు. ఆమేన్. సో ఈరోజు మనం గనక క్రీస్తులో చనిపోకపోతే, క్రీస్తులో మనము ఉండకపోతే ఏమవుతుంది అంటే ఏదో ఒక రోజు మనం వస్తాం. ఆమేన్. క్రీస్తులో క్రీస్తులో రాకపోయినా నువ్వు వస్తావు. ఆమేన్. ఒకవేళ క్రీస్తులో చనిపోతే నువ్వు క్రీస్తులో చనిపోయినా చచ్చిపోతావు, క్రీస్తులో లేకపోయినా చనిపోతావు. ఆమేన్. ఇప్పుడు యేసుక్రీస్తు ఏమంటాడంటే నాలో చనిపోతే, ఆమేన్, ఆయన ఏమన్నాడు? అప్పుడు ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించేవాడు నిత్య జీవం కొరకు దానిని కాపాడుకోడు. ఈ లోకంలో ఉన్నప్పుడు మన ప్రాణాన్ని ఏం చేయాలని? ద్వేషించాలి. 25 తన ప్రాణమును ప్రేమించేవాడు దానిని పోగొట్టుకోను. అంటే మన ప్రాణం ఇష్టపడుతున్నాం అంటే మన యొక్క ఆలోచన మనం ఇష్టపడుతున్నాం. నాకు నేనే గొప్ప, నేను గొప్ప తెలియగలవాడిని, నాకు తెలిసిన ఎవరికి తెలియదు. ఆమేన్. సో నేనే గొప్పవాడిని కాబట్టి నేను నా ఆలోచన ఎందుకు మార్చుకోవాలి? నేను ఎందుకు వేరే వాళ్ళగా ఆలోచించాలా? నేను గొప్పవాడిని, నాకు తెలిసింది ఎవరికి తెలియదు కాబట్టి నేను మారను అని అంటున్నావంటే నీవు నీ ప్రాణాన్ని ప్రేమిస్తున్నావు అని అర్థం. ఆమేన్. అంటే నువ్వు చనిపోవడానికి ఇష్టపడట్లేదని అర్థము. నీ సొంత ఇష్టాలని, నీ సొంత తెలివితేటలని లేదా ఆలోచనలు నువ్వు వదిలిపెట్టుకోవడానికి ఇష్టపడట్లేదని అర్థం. ప్రాణాన్ని ప్రేమించినట్టు అది. ఆమేన్. సో కాబట్టి ఆ విధంగా ఉన్నప్పుడు ఆయన ఏమన్నాడు? దానిని కాపాడుకోనండి, తన ప్రాణమును ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకోను. కాబట్టి తన యొక్క ఇష్టాలని, తన యొక్క దాన్ని ఆలోచనలు తీసివేసుకోవడానికి ఇష్టపడట్లేదు కాబట్టి చివరికి వాడు ఏమవుతాడు? చనిపోతాడు, తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. ఎందుకంటే క్రీస్తులో చనిపోలేదు కాబట్టి. క్రీస్తు బయట చనిపోయాడు కాబట్టి వాడికి రావడం. ఆమేన్. క్రీస్తు బయట చనిపోయాడు కాబట్టి అతనికి ఇక తిరిగి రావడం అనేది ఉండదు, జీవించడం అనేది ఉండదు. కానీ ఒకడు ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించేవాడు నిత్య జీవం కొరకు దానిని కాపాడుకోను. సో ఒకవేళ ఎవడైనా సరే తన ప్రాణాన్ని ద్వేషిస్తే, నేను ఒకటి పనికి మాలినవాడిని, నాకేమీ తెలియదు, నేను జ్ఞానం లేని వాడిని, నేను ఎలా జీవించాలో నాకు తెలీదు, నేను మూర్ఖుణ్ణి, నాకు ఎలాంటి నడిపింపు లేదు, నేను ఏ విధంగా నడవలేను అని మన ప్రాణాన్ని త్యజించి, ఇదిగో యేసుక్రీస్తే నిజమైన దేవుడు, ఆయన మనం సృష్టించాడు కాబట్టి ఆయనకు తెలిసినంతగా మనకి ఎవరికి తెలియదు కాబట్టి ఆయన చెప్పినట్టుగా చేద్దాము, ఆయన నడిచినట్టుగా నడుపుతాము, ఆయన జీవించినట్టుగా జీవిద్దాము అని చెప్పి తన ప్రాణాన్ని ఎవరైతే ద్వేషించుకుంటాడో, ఆమేన్, వాడు ఎక్కడ చనిపోతా ఉన్నాడంటే క్రీస్తులో చనిపోతా ఉన్నాడు. ఆమేన్. సో క్రీస్తులో చనిపోయిన వాడు ఖచ్చితంగా క్రీస్తు ఏ విధంగా చనిపోయి తిరిగి లేచాడో ఆ విధంగా క్రీస్తు చనిపోయిన వాడు ఖచ్చితంగా తిరిగి లేస్తాడు. ఆమేన్. సో తిరిగి లేస్తే నువ్వు ఎంత మాత్రం కూడా చనిపోవు. ఆమేన్. కాబట్టి ఆయన ఏమంటాడంటే ఒకడు ప్రాణాన్ని ద్వేషిస్తే, తన ప్రాణాన్ని ద్వేషిస్తే వాడు నిత్య జీవాన్ని పొందుకుంటాడు. ఆమేన్. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు ఉండును. సో యేసుక్రీస్తుతో పాటు మనం జీవించాలి అంటే మన ప్రాణాన్ని, అనగా మన సొంత ఇష్టాలని, ఆలోచనలు, మనకున్న సమస్తాన్ని కూడా త్యజించుకోవాలి, పక్కన పెట్టి దేవుడు ఎలా జీవితే అలాగ మనము నడవాలి. ఆయన వల్లే మనము జీవించినప్పుడు మనం క్రీస్తులో చనిపోతా ఉన్నాము. ఆమేన్. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, యేసుక్రీస్తు ఆయన చనిపోవడం కోసమే ఈ భూమి మీదకి వచ్చాడు. అలాగే మనం కూడా చనిపోవడం కోసమే ఉన్నాము. అలా చనిపోతేనే మనం బ్రతుకుతాం.
ఆమేన్. చనిపోకపోతే మనము నశించిపోతామని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉంది. కాబట్టి మనం ఎందుకు చనిపోవాలి, మనం ఎందుకు మన ఆలోచనలు మార్చుకోవాలి అని చెప్పంటే, మనము క్రీస్తు లోపలికి మనము ఉన్నప్పుడు, క్రీస్తు లోపల మనం చనిపోయినప్పుడు మనం నిజానికి భద్రపరుచుకుంటున్నాం. ఆమేన్. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనము దేవుని యొక్క మాటల్ని, దేవుని యొక్క క్రీస్తు యొక్క మాటలు మనము అంగీకరించాలి. ఆమేన్. అలాగే యేసుక్రీస్తు ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు. అలాగే మనము బాప్తిసం తీసుకుంటున్నామంటే అర్థం ఏంటి అని అంటే, యేసుక్రీస్తులో చనిపోయి పాతిపెట్టబడి మరలా క్రీస్తులో తిరిగి లేస్తున్నామని అర్థం. అంటే ఆయన కుమారులుగా, దేవుని యొక్క కుమారులుగా, కుమార్తెలుగా మనము బాప్తిసం ద్వారా మనం ఏం చెప్తున్నామంటే, నేను చనిపోవలసి ఉన్నది, ఈ లోకానికి నేను చనిపోయి క్రీస్తులో నేను బ్రతకవలసి ఉన్నది. ఆమేన్. సో అందుకోసమే మనం ఇక్కడ ఉన్నామని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉంది. ఆమేన్. అలాగే పౌలు గారు కూడా ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, పౌలు గారు కూడా క్రీస్తు కొరకు తనకున్న సమస్తాన్ని కూడా వదులుకోవాలని ఇష్టపడుతున్నాడంట ఆయన. ఆమేన్. మనం కూడా దేవుడు వేసులో ఉంటాడు, తన ప్రాణాన్ని త్యజించిన వాడు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. అలాగే పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుంచి 11వ వచనం చదివితే ఆయన ఏమంటాడంటే, క్రీస్తు కొరకు నాకున్నవన్నిటినీ కూడా నష్టంగా ఎంచుకుంటున్నాను, అంటే అక్కడన్నీ కూడా నేను త్యజిస్తా ఉన్నాను, కాబట్టి ఇప్పుడు నేను క్రీస్తులో జీవిస్తా ఉన్నాను. ఆమేన్. అలాగే యేసుక్రీస్తులో ఉన్నవారు వాళ్ళ కొరకు వాళ్ళు మాత్రము జీవించరు. యేసుక్రీస్తులో ఉన్నావు అంటే అర్థం ఏంటంటే మనం ఇతరుల కోసం జీవించవలసి ఉన్నది. ఆమేన్. సో ఇతరుల కోసం జీవించడం అంటే అర్థం ఏంటంటే ఇతరులను రక్షించడం కోసం జీవించాల. ఆమేన్. సో ఎవరైనా సరే నీ దగ్గరకు వచ్చి నిన్ను ద్వేషిస్తే, నిన్ను విమర్శిస్తే, వాళ్ళు నువ్వు ప్రతి విమర్శ చేసేవారు, లేదంటే వాళ్ళు తిరిగి తిట్టేవాళ్ళకో వాళ్ళు నశించిపోతారు. కానీ మనము అటువంటి వాళ్ళు కూడా, మన శత్రువులు కూడా మనం ప్రేమించి వాళ్ళని ఓర్చుకొని క్రీస్తు ప్రేమ వారికి చూపించినప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే మనకు మనం చనిపోతాం. ఆమేన్. మన కోసం మనం బ్రతకట్లా, మన కోసం మనం బ్రతికితే ఎలా ఉంటుందో తెలుసా? ఎవడైనా సరే నన్ను తిడితే వాడు తిరిగి తిట్టాలా, ఎవడైనా నాకు అపకారం చేస్తే నేను మరలా తిరిగి వాడికి అపకారం చేయాలి. ఇది మన కోసం మనం బ్రతికినట్లయితే చేసేది. కానీ క్రీస్తులో ఉన్న ఎవరైనా సరే చేసేది ఏమిటంటే ఇతరుల కోసం జీవిస్తారు. ఆమేన్. ఎందుకనంటే అది ఆ యేసుక్రీస్తు యొక్క ఆత్మకున్నటువంటి లక్షణమైనది, దేవుని యొక్క ఆత్మకున్నటువంటి లక్షణమైనది. అది నిత్య జీవమని దేవుని యొక్క ప్రవక్త తెలియజేస్తా ఉన్నాడు. ఆమేన్. కల్వరిపై ఆ రోజున వర్తమానంలో ప్రవక్త అంటున్నాడు, ఇతరుల కోసం జీవించడమే నిత్య జీవమైనది. ఆమేన్. ఇతరుల కోసము జీవించడమే నిత్య జీవమైనదని దేవుని ప్రవక్త తెలియజేస్తా ఉన్నాడు. ఒకసారి ఆ కోట్ చదువుతాను నేను. 60వ సంవత్సరం 9/25 తారీఖు బోధించాడు ఆయన. 84వ వచనం అంటున్నాడు, హీ వాజ్ జస్ట్ వన్ మ్యాన్, ద పర్ఫెక్ట్ మ్యాన్. ఎవరు? యేసుక్రీస్తు. ఆయన ఒక్కడే మనిషి ఉన్నాడు. ఆమేన్. ఆయన ఒక్కడే మానవుడై ఉన్నాడు, ఆయన ఒక్కడే పరిపూర్ణుడై ఉన్నాడు. హల్లెలూయా. హీ గేవ్ హిస్ లైఫ్ అండ్ హీ మేడ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ యూ. ఒక మనిషి, ఆయన ఒక్కడే మనిషి కాబట్టి పిల్లలు he was just one man, the perfect man. ఆయనే పరిపూర్ణుడు. he gave his life and he made an example for you. ఆయన తన యొక్క ప్రాణాన్ని పెట్టడం ద్వారా మనకు ఒక మాదిరి నుంచి వెళ్ళాడంట ఆయన. ఆమేన్. అంటే ఆయన పరిపూర్ణమైన మనిషి కాబట్టి ఒక పరిపూర్ణమైన మనిషి ఏం చేస్తాడు? తన ప్రాణాన్ని ఇస్తాడని చూపిస్తాడు ఆయన. హల్లెలూయా. నిజంగా మనిషి అయితే ఏం చేస్తాడు? తన కోసం తాను జీవించడని, ఇతరుల కోసం జీవిస్తాడని యేసుక్రీస్తు మనకు మాదిరి చూపిస్తా ఉన్నాడు. ఆమేన్. నౌ వాట్ మస్ట్ వి డు? మనం ఏం చేయాలి? నాకు ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు సే ఇస్, మొట్టమొదటిగా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, జీసస్ నెవర్ లివ్డ్ ఫర్ హిమ్సెల్ఫ్. యేసుక్రీస్తు ఎన్నడూ కూడా తన కోసం ఆయన జీవించలేదు. హిస్ లైఫ్ వాజ్ స్పెంట్ ఫర్ అదర్స్. ఆయన జీవితం అంతా కూడా ఇతరుల కొరకే
ఖర్చు చేశాడు ఆయన. దట్ ఈస్ పర్ఫెక్ట్లీ ఇటర్నల్ లైఫ్. అదే పరిపూర్ణంగా నిత్య జీవమైనది. ఆమేన్. సో ఎప్పుడైతే మనం ఇతరుల కోసం జీవిస్తామో అదే నిత్య జీవం అని దేవుని ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఆమేన్. సో మన కోసం మనం జీవిస్తే మనం నిత్య జీవాన్ని కలిగి ఉన్నట్లు కాదు, కానీ ఇతరుల కోసం జీవించే జీవితం ఎప్పుడైతే ఉంటుందో మన లోపల, అప్పుడు నువ్వు నిత్య జీవాన్ని కలిగి ఉన్నావండి రుజువైనది. ఆమేన్. వెన్ యు సే యు గో టు చర్చ్ అండ్ యు డూ గుడ్ థింగ్స్, దట్ ఈస్ ఫైన్. నువ్వు అనొచ్చు, నేను చర్చికి వెళ్తానండి, నేను మంచి పనులు చేస్తానండి అని చెప్పి అనవచ్చు, అది మంచిది. బట్ వెన్ యు లివ్ యువర్ లైఫ్ టు యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ ఇట్ ఇటర్నల్ లైఫ్. కానీ నీ కొరకు మాత్రమే నువ్వు జీవిస్తే నీలో నిత్య జీవం లేదని ప్రవక్త అంటాడు. ఇటర్నల్ లైఫ్ ఈజ్ లివింగ్ ఫర్ అదర్స్. నిత్య జీవం అనగా ఇతరుల కోసం జీవించడం అయినది. ఆమేన్. ఇట్ ప్రూవ్డ్ ఇట్ when it come in the lamb of God. దేవుని గొర్రె పిల్లగా ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అది రుజువైంది. ఆమేన్. ఎందుకని ఆ దేవుడు గొర్రె పిల్లగా వచ్చినటువంటి ఆ దేవుడు ఆ నిత్య జీవం ఏం చేసింది? ఇతరుల కోసం చనిపోయింది. ఆమేన్. కాబట్టి నిత్య జీవం అనగా ఇతరుల కోసం చనిపోయేది, ఇతరుల కోసము జీవించేదని మనకి దాన్ని బట్టి అర్థమైంది. He lived and had eternal life because he did not live for himself. ఆయన జీవించాడు, అలాగే ఆయన నిత్య జీవాన్ని కలిగి ఉన్నాడు. ఎందుకు అంటే ఆయన ఇతరుల కోసం జీవించాడు, ఆయన కోసం ఆయన ఇప్పుడు జీవించలేదు కాబట్టి. He lived for others. ఆయన ఇతరుల కోసం జీవించాడు. And you receive eternal life by receiving that day. And you don't live for yourself. You don't live for yourself. నీవు గనక ఆయన ఆ కల్వరిపై ఆ రోజు ఆ కల్వరిని గనక నువ్వు స్వీకరిస్తే, ఆ కల్వరిని గనక నువ్వు అంగీకరిస్తే నీవు ఇతరుల కోసం జీవిస్తాను ప్రార్థన అంటున్నాడు. ఆమేన్. someone said, కొంతమంది ఒకళ్ళు అన్నారు, how can you stand and let anybody call you such bad names? ఈ అందరూ వచ్చి నిన్ను అట్టాంటోడు ఇట్టాంటోడు అని చెప్పి ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా, నువ్వు ఏ విధంగా తట్టుకోగలుగుతున్నావు అని కొంతమంది అడిగారు ప్రవక్తని. యు డోంట్ లివ్ ఫర్ యువర్ సెల్ఫ్. నీ కోసం నువ్వు జీవించవు. యు లివ్ ఫర్ అదర్స్ దట్ యు మైట్ రిడీమ్ దట్ మ్యాన్. నువ్వు ఇతరుల కోసం జీవిస్తావు. ఎలా అంటే అతన్ని విమోచించేలాగా నువ్వు జీవిస్తావు. అదే అతను ఆ మాట అన్నాడు, నువ్వు తిరిగి అంటే అతను విమోచించబడ్డు. ఆమేన్. కానీ దానికి బదులుగా అతను ప్రేమిస్తే అప్పుడు అతను విమోచించబడతాడు. కాబట్టి ఆ విధంగా నేను ఎవరిని కూడా తిట్టను. తిడితే నేను తిరిగి తిట్టను, వాళ్ళు ప్రేమిస్తాను. సో దట్ దాన్ని బట్టి వాళ్ళు రక్షించబడతారు. ఆమేన్. అదే ఇతరుల కోసం జీవిస్తూనే ప్రవక్త మాట్లాడుతున్నాడు. అండ్ ద ట్రబుల్ ఆఫ్ ఇట్ ఈస్ యు బికమ్ సన్స్. మీరు కుమారులు ఉన్నారు. అండ్ ద ట్రబుల్ ఆఫ్ ఇట్ ఈస్ ద చర్చ్ హ్యాస్ ఫర్గాట్ దేవర్ సన్స్. ఇప్పుడు సమస్య ఏంటంటే సంఘము వారు కుమారులు అన్న సంగతి మర్చిపోయింది. మన ఎవరమో దేవుడు కుమారులు. కానీ సంఘం ఈరోజు ఎందుకు ఇతరుల కోసం జీవించలేకపోతా ఉంది? వాళ్ళ కోసం వాళ్ళు జీవించే వాళ్ళు ఉన్నారు. ఎందుకనంటే మనము దేవుడి కుమారులు అన్న సంగతి మర్చిపోయాలి. యు ఆర్ సన్స్, యు ఆర్ టేకింగ్ క్రైస్ట్ ప్లేస్. మీరు కుమారులు ఉన్నారు, క్రీస్తు స్థానాన్ని మీరు తీసుకుంటా ఉన్నారు. యు ఆర్ సన్స్, సో డోంట్ లివ్ ఫర్ యువర్ సెల్ఫ్, లివ్ ఫర్ అదర్స్. మీరు కుమారులు ఉన్నారు కాబట్టి మీరు మీకోసం జీవించవద్దు, ఇతరుల కోసమో జీవించండి. ఇప్పుడు వెల్ బ్రదర్ బ్రాహ్మణ్, ఐ కెన్ లివ్ ఫర్ దిస్ బ్రదర్ బికాస్ హీ షూర్ ఈజ్ ఎ నైస్ మ్యాన్. నువ్వు అనొచ్చు, ఈ సహోదరుడు కోసం నేను జీవిస్తా, ఎందుకంటే ఈ సహోదరుడు ఖచ్చితంగా మంచి వ్యక్తి కాబట్టి, ఈ మంచి వ్యక్తి కాబట్టి నేను ఇతర కోసం జీవిస్తాను అని చెప్పి నువ్వు అనొచ్చు. దట్ ఈస్ నాట్ ఇట్. అది కాదు. లివ్ ఫర్ దట్ మ్యాన్ హూ హేట్స్ యూ. నిన్ను ద్వేషించేవాడి కోసం జీవించు. లివ్ ఫర్ దట్ పర్సన్ హూ వుడ్ కిల్ యూ ఇఫ్ దే కుడ్. నిన్ను చంపగలిగే అవకాశం ఉంటే చంపగలిగేంత కోపంలో వాడిని నువ్వు ప్రేమించు, వాడి కోసం నువ్వు జీవించు. దట్ ఈస్ వాట్ దే డన్ టు హిమ్. యేసుక్రీస్తు వాళ్ళు చేసింది అదే. యేసుక్రీస్తు వాళ్ళు చంపారు. అయినా సరే ఆయన ఏమన్నాడు, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెరుగురు, వారిని క్షమించమని ఆయన ప్రార్థన చేశాడు. ఆమేన్. దే కిల్డ్ హిమ్ అండ్ హి డైడ్ దట్ హి మైట్ సేవ్ దెం. వాళ్ళు ఆయన చంపారు, ఆయన చనిపోయాడు. ఎందుకంటే వాళ్ళని రక్షించడం కోసం అంట. ఆమేన్. వాళ్ళు చంపారు, ఎలా చనిపోయాడు. ఎందుకు ఆయన చనిపోయాడు? చనిపోకుండా ఉండొచ్చు కదా. ఆమేన్.
చనిపోకుండా ఉండడానికి ఆయనకి శక్తి ఉంది. కానీ ఎందుకు చనిపోయాడంట? నేను చనిపోతేనే వాళ్ళు రక్షించబడతారు కాబట్టి ఆయన చనిపోయాడంట. ఆమేన్. సో చనిపోయి వాళ్ళు చంపిన వాళ్ళ కోసం ఆయన, చంపిన వాళ్ళ రక్షణ కోసం ఆయన చనిపోయాడు. ఆమేన్. అది మన ప్రభువే ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఆయన కుమారులుగా మనం కూడా ఏం చేయాలంటే ఆ విధమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలని ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. దట్ ఈస్ ఇటర్నల్ లైఫ్. అలా జీవించడమే నిత్య జీవమైనది. వెన్ యూ గెట్ దట్ ఈస్ ఇన్ యువర్ బోసం, యు ఆర్ ఫేసింగ్ హెవెన్. దెన్ ఆ విధంగా నువ్వు జీవిస్తే నీవు పరలోకాన్ని చూస్తున్నావు అని అర్థము. బట్ యు సాక్రిఫైస్ యువర్ ఓన్ థింగ్స్, గివ్ దెమ్ అప్ లైక్ ద షీప్ గివ్స్ ఇట్స్ వూల్. నీవు వాటన్నిటినీ కూడా సాక్రిఫైస్ చేసి, త్యజించి, త్యాగం చేసి, ఈ గొర్రె ఏ విధంగా తన ఉనిని ఇచ్చేస్తుందో ఆ విధంగా నువ్వు అన్ని ఇచ్చేస్తావు. యు లుక్ ఆన్ టువర్డ్స్ కల్వరీ, నువ్వు కల్వరీ వైపు చూడు అని ప్రవక్త మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం కుమారులమై ఉన్నాం కాబట్టి కుమారులమైనటువంటి మనము ఇతరుల కోసం జీవించాలి. సో అలా జీవించాలంటే మనం త్యజించుకోవాలి, మనం పక్కన పెట్టుకోవాలి. ఆ విధంగా క్రీస్తుని మనం వెంబడించవలసి ఉన్నది. ఆమేన్. అందుకోసం యేసు ప్రభువు ఏమన్నాడంటే, నువ్వు వెంబడించేవాడు తనను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నాతో పాటు నడవలసి ఉన్నది. ఆమేన్. అలాగే పౌలు గారు ఏమంటాడంటే, దినదినము నేను చనిపోతున్నాను అన్నాడు. ఆమేన్. ప్రతిరోజు కూడా సిలువను ఎత్తుకొని నేను చనిపోతూ ఉన్నాను అని చెప్పి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకనంటే మనం చనిపోతేనే తిరిగి బ్రతుకుతాము, మనం చనిపోతేనే ఫలిస్తాము. కాబట్టి మన సొంత ఆలోచనలకి, మన సొంత ఇష్టాలకి, మన సొంత భావాలకి మనం చనిపోవాలి. ఆమేన్. చనిపోయి క్రీస్తును మనం స్వీకరించినప్పుడు ఖచ్చితంగా మనం తిరిగి జన్మిస్తాము. లేదు నేను దాన్ని వదులుకోవడానికి ఇష్టపడట్లేదు, నా జీవితం నాదే, నా ఆలోచన నాదే, నా లైఫ్ నాదే అని చెప్పి మన గనక క్రీస్తు యొక్క వాక్యానికి, క్రీస్తు యొక్క జీవితాన్ని వెంబడించడానికి ఇష్టపడలేదా, యేసు ప్రభువు అంటున్నాడు, నీ ప్రాణాలను నువ్వు పోగొట్టుకుంటావు. ఆమేన్. ఎందుకంటే ఎవడైతే తన ప్రాణాన్ని ప్రేమిస్తాడో వాడు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. ఎవడైతే తన ప్రాణాన్ని ద్వేషిస్తాడో వాడు తన ప్రాణాన్ని నిలబెట్టుకుంటాడని యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనము ఏం చేయాలంటే ఇతరుల కోసం జీవించి, యేసుక్రీస్తు ఇతరుల కోసం జీవించినట్లుగా మనం కూడా ఇతరుల కోసము జీవించాలి. అలా జీవించాలంటే మనం పక్కన పెట్టుకోవాలి, మనం చనిపోవాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. ఆమేన్. అలాగే ప్రీడెస్టిన్డ్ టు బి కన్ఫర్మ్డ్ టు క్రైస్ట్ ఇమేజ్. మనము చనిపోయిన తర్వాత మనం ఎందుకు చనిపోతున్నాం అని అంటే క్రీస్తు యొక్క స్వరూపాన్ని ధరించడం కోసం. ఎందుకు చనిపోవాలి? మనం క్రీస్తు యొక్క స్వరూపాన్ని ధరించడం కోసం. ఏ విధంగా క్రీస్తు ఉన్నాడో ఆ విధంగానే మనం కూడా ఉండాలి. అంటే మనం ఏం చేయాలి? క్రీస్తు మరణంలో మనం కూడా పాలువారు అవ్వాలి. ఆమేన్. అప్పుడు మనం క్రీస్తు పునరుద్ధరణలో పాలువారు అవుతాం. పౌలు గారు మాట్లాడుతున్నాడు అన్నమాట. మనము యేసుక్రీస్తులాగా జీవించాలి అని అంటే, యేసుక్రీస్తులాగా నిత్యము బ్రతకాలి అని అంటే యేసుక్రీస్తులాగా చనిపోవలసి ఉన్నది. ఆమేన్. ఎందుకంటే ఆయన వెంబడించడం అంటే అదే. ఆమేన్. ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు. అలాగే మనం కూడా తిరిగి లేవాలి అంటే, ఆయనలాగా మనం కూడా నిత్యం జీవించాలంటే మనం కూడా ఎక్కడ ఎలా ఫాలో అవ్వాలని, ఆయన చనిపోతే మనం చనిపోవాలి. ఆమేన్. సో అప్పుడు మనం ఆయన లేచినట్టుగా తిరిగి లేస్తామని పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. అలాగే దేవుడు మనల్ని క్రీస్తు యొక్క స్వరూపం ధరించుకోవడం కోసం ఉద్దేశించాడంట మనల్ని. ఆమేన్. ఆయన యొక్క ఉద్దేశం అన్నది రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం ఒకసారి చూడండి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఆమేన్. సో దేవుడు కొంతమంది నిర్ణయించాడంట. ఎవరు నిర్ణయించింది? దేవుడే. ఎందుకోసం నిర్ణయించాడంట? తన కుమారునితో స్వారూప్యం గలవారవుటకు, అనగా క్రీస్తులాగే ఉంటారట. ఆమేన్. ఇప్పుడు ఇందాక ఆ కోట్ చదువుతున్నప్పుడు డౌట్ రావచ్చు, ఇతరుల కోసం జీవించడమే నిత్య జీవం అని ప్రవక్త చెప్పాడు, బాగానే ఉంది వినటానికి. కానీ ఆ విధంగా మనం జీవించగలమా? ఆ విధంగా మనము చేయగలమా?
అని మనకి డౌట్ రావచ్చు, మనకు ఒక ప్రశ్న రావచ్చు. కానీ దేవుడి యొక్క వాక్యం ఏం తెలియజేస్తా ఉందనంటే, మనము క్రీస్తు స్వారూప్యాన్ని ధరించాలన్నది దేవుని నిర్ణయం అంట. ఆమేన్. నువ్వు నేను అనుకుంటావు, నువ్వు నేను అనుకుంటే క్రీస్తులాగా జీవించలేవు. కానీ ఎవరు నిర్ణయించారంట? దేవుడు నిర్ణయించాడు. హల్లెలూయా. సో కాబట్టి ఆ దేవుని నిర్ణయంలో నీవు నేను ఉన్నట్లయితే ఖచ్చితంగా మనము ఇతరుల కోసం జీవించడం కోసం మనం చనిపోతాము. క్రీస్తు ఏ విధంగా జీవించాడో అలాగే ఎగ్జాక్ట్ గా మనం కూడా జీవిస్తాము. ఎందుకంటే తన కుమారుడితో సారూప్యం గలవారటానికి మనల్ని ఆయన ముందుగా నిర్ణయించాడు. ఆమేన్. అంటే ఆయన ఏ విధంగా భూమిలో పడి ఆయన తిరిగి లేచాడో ఆ విధంగానే మనం కూడా భూమిలో పడి తిరిగి లేవటానికి ఆయన ఎలాంటి మహిమను కలిగి ఉన్నాడో మనం కూడా అలాంటి మహిమను కలిగి ఉన్నాడు అన్నదే దేవుని చిత్తమై ఉన్నది. ఆమేన్. కాబట్టి అది ఎంత మహిమకరమైందో ఒకసారి చూడండి. ఆమేన్. మనం కనిపించవచ్చు, అరే చనిపోతే ఏమొస్తుంది, బతికితే కదా మనకు వచ్చేదని. ఆమేన్. చనిపోతే ఏముంటది, మన మన ఇష్టానుసారంగా జీవిస్తేనే కదా మజా అని మనం అనుకుంటున్నాం. ఆమేన్. ఈరోజు ఎందుకు మనము మన సొంత ఆలోచన విడిచిపెట్టలేకపోతున్నాం, మన ఇష్టాలకి మనం చనిపోలేకపోతున్నాం? దానికి కారణం ఏంటంటే ఉపయోగం? నా ఆలోచన తగినట్టుగా నేను బతకపోతే నేను ఎందుకు వేస్ట్ కదా అని చెప్పి సాతాను బోధ చేస్తూ ఉంటాడు. ఆమేన్. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు కోసం మనం చనిపోతే, ఆయన యొక్క జీవితాన్ని వెంబడించడం కోసం మన ఆలోచన పక్కన పెడితే, ఆమేన్, మన జీవితం ఎంత మహిమకరంగా ఉంటుందో ఒకసారి ఊహించు. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, పౌలు తన జీవితాన్ని యేసుక్రీస్తు కోసము అర్పించాడు. కాబట్టి ఆయన జీవితం ఎంత మహిమకరంగా ఉందో మీరు ఒకసారి ఊహించండి. ఆయన యొక్క నీడ పడితేనే స్వస్థతలు వచ్చాయి. ఆమేన్. ఆయన కుంటివాళ్ళని బాగు చేశాడు, గుడ్డివాళ్ళకి కళ్ళు ఇచ్చాడు. అటువంటి కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఆమేన్. అందరూ కూడా ఇలాగ జీవించాలి అనేటట్టుగా ఆయన జీవించాడు. అటువంటి మహిమకరమైనటువంటి జీవితాన్ని ఆయన జీవించాడు. ఆమేన్. సో అలాగా మనం కూడా జీవించాలి అంటే మనము చనిపోవలసి ఉన్నది. ఆమేన్. ఎప్పుడైతే ఆ విధంగా చనిపోతామో ఖచ్చితంగా దేవుని యొక్క ఆత్మ మన లోపల నివసిస్తుంది. కాబట్టి యేసుక్రీస్తులాగా మనం కూడా జీవిస్తాం. ఆమేన్. అసలు అదే బతకటం అంటే. చాలా మంది ఎవరైనా మంచి ఖరీదైన కారులో వెళ్తున్నారు, మంచి రాజభోగాలు అనుభవిస్తున్నారు, వాళ్ళందరినీ చూసి మనం ఏమంటారంటే, అబ్బా ఇదిరా లైఫ్ అంటే, బతికితే ఎలా బతకాలంటాం కదా. ఆమేన్. యేసుక్రీస్తు కనుక చూస్తే, ఆమేన్, యేసుక్రీస్తు ఎక్కడికి వెళితే అక్కడ జీవమే. ఒకవేళ ఆయన పాడికి ఎదురెళ్తే పాడి ఎదురు లేచి కూర్చుంటున్నాడు. ఆమేన్. కుంటోడు ఎదురేస్తే పరిగెత్తున్నాడు. ఆమేన్. గుడ్డోడు తడువుకుంటూ వచ్చాడు, చూసుకుంటా అందరిని చూస్తా సంతోషంగా వెళ్తున్నాడు. ఆమేన్. అది కదా జీవితం అంటే. ఆమేన్. అది కదా జీవించాల్సిన విధానం. అది కదా అసలు మనిషి అంటే. ఆమేన్. సో దానికోసం ఎందుకు ప్రయత్నం చేయకూడదు? ఆ విధంగా జీవించాలని ఎందుకు అనుకోకూడదు? దానికోసం కదా మనం అసలు ఆలోచన చేయాలి. దానికోసం కదా మనం ఇష్టం కలిగి ఉండాలి. ఆమేన్. అంతేగాని ఈ లోపల ఎంతసేపు తినటం తిరగటం, ఆమేన్, ఈ లోక సంబంధమైనటువంటి సంతోషాల కోసం ఎంపరాటమేనా? ఆమేన్. అసలైనటువంటి జీవితాన్ని మనం జీవించాలా? ఆమేన్. మహిమకరమైన యేసుక్రీస్తు జీవితాన్ని మనం జీవించాలి అంటే ప్రియ సహోదరి సహోదరులారా, మన ఆలోచనలు పక్కన పెట్టాలా? మనకు మనం చనిపోవాలి. అప్పుడు యేసుక్రీస్తులాగా మనము జీవిస్తామని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఆమేన్. కానీ సాతాను ఏం చేస్తా ఉంటే ఆయన్ని చూపించాడు, ఈ లోకంలో ఉన్నటువంటి అటన్నిటిని చూపించి మనల్ని డైవర్ట్ చేస్తూ ఉంటాడు. కానీ నిజంగా లైఫ్ అంటే, నిజంగా జీవించడం అంటే యేసుక్రీస్తు జీవించిన జీవితమే అసలైనటువంటి జీవితమైనది. ఆయనే అసలు మనిషి ఉన్నాడు, ఇంకే మిగతా ఎవరు మనుషులు కాదు. ఆమేన్. బైబిల్ చెబుతుంది అన్నమాట, అసలైనటువంటి మనిషి ఎవరో ఆయనే. యేసుక్రీస్తు అసలైనటువంటి మనిషి. ఆమేన్. పిలాతు దగ్గరికి వచ్చాడు, పిలాతు దగ్గరికి వచ్చి ఇదిగో ఈ మనుషుడు అని చెప్పి హల్లెలూయా. మనుషుడు అన్న దగ్గర పెద్ద లక్షణాలతో రాస్తున్నారు అక్కడ. ఓకే, ఎందుకనంటే ఈయన మాత్రమే మనిషి ఉన్నాడు. హల్లెలూయా. ఒక మనిషి ఎలా జీవించాలో ఇంతకంటే బెస్ట్ లేదు. ఆమేన్. ఇదే మనిషి అసలు ఎలాగ జీవించాలి, ఎలాగ జీవించాడు ఎవడో లేడు. కాబట్టి ఏనే మనిషి ఉన్నాడు. హల్లెలూయా.
మీకు ఒక విషయం చెప్తాను. బైబిల్లో ఇద్దరు ఆదాములని చెప్తాడు. బైబిల్ ఏం చెప్తానంటే మొదటి ఆదాము, కడపటి ఆదాము. ఆమె మొదటి ఆదాము, రెండవ ఆదాము. ఇదే నీకు మధ్యలో ఎవరు ఆదాము కదా? ఆమె నాకు మొన్న డౌట్ వచ్చింది. ఇదేంటి మొదటి ఆదాము ఓకే రైట్, తర్వాత కడపటి ఆదాము ఎవరంట? యేసుక్రీస్తు అంట. ఈ మధ్యలో ఎవరు ఆదాము లేరా అంటే మధ్యలో ఎవరు మనుషులు కదా? ఆమె ఎందుకంటే బైబిల్ ఆ మాట అని అంటే మొదటి ఆదాము పడిపోకముందు ఆమె ఎలాంటి జీవితాన్ని జీవించాలో ఒకసారి చూడండి. ఆమె అది అసలైనటువంటి జీవితం, అది అసలైనటువంటి ఆదాము. ఆమె సో ఆ ఆదాము ఆయన భూమి మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఏదైనా చెట్టు అడ్డం వస్తే చెట్టుకి ఆగ్రహించటమే. ఆమె చెట్టులు అడ్డంలో పక్కకి వెళ్ళని చెప్పంటే చెట్టు వెళ్ళిపోద్ది. ఆమె ఏదైనా నది అడ్డం వచ్చింది అనుకో, ఓకే ఇక్కడ కాదు నువ్వు అక్కడికి వెళ్ళి ప్రవహించని చెప్పంటే దాని దిశను మార్చుకుని ప్రవహిస్తుంది అది. ఆమె ఏదైనా గాలి వేస్తుంది అనుకో, గాలి ఆగుంటే ఆగుద్ది. ఆమె ప్రియ సోదరి సోదరా, ఇవన్నీ కూడా ఆదాము చేశాడు. ఆదాము జీవితంలో జరిగినాయి. పడిపోకముందు ఈ భూమి అంతా కూడా, ఈ సమస్త సృష్టి మీద కూడా రాజు ఎవరంటే ఆదాము. హల్లెలూయా. నేను మొన్న వాక్యం చదివినప్పుడు ఇంకొక ఆలోచించాను. ఏంటంటే అసలు రాజు అంటే ఎవడరా? ఆమె రాజు అంటే ఎవరంటే మనకున్న ఆలోచన ఏంటంటే ఎవరైతే మనుషులు పరిపాలిస్తే వాడు రాజు. ఆమె మనుషుల్ని పరిపాలించి మనుషుల మీద పెత్తనం చేసేవాడు రాజు. ఆమె అయితే అసలుగా వాడుగా అసలు రాజు. రాజు ఎవరంటే ఈ ప్రకృతిని పరిపాలించేవాడు రాజు అయి ఉన్నాడు. ఆమె మనుషులు పరిపాలించిన ఎవడైనా పరిపాలిస్తాడు. ఆమె రాజే అవసరం లేదు, కత్తి పట్టుకుంటే ఎవడైనా మాట్లాడాల్సిందే. ఆమె కానీ నువ్వేం పట్టుకుంటే ఈ ప్రకృతి అంటది? ఈ ప్రకృతిలో ఏదైనా ఒక విపత్తు జరుగుతుందని ఆపగలవా? ప్రపంచంలో కల్లా గొప్ప రాజు లేదంటే శక్తివంతమైన దేశం అమెరికా. ఓకే బాగుంది, అణుబాంబులు ఉన్నాయి. ఏ దేశం మీదకైనా వెళ్ళి యుద్ధం చేసి దాన్ని జయించగలరు, శక్తిమంతులు. కానీ కాలిఫోర్నియా మొత్తం తగలబడుతుంది. ఆమె హాలీవుడ్ మొత్తం కూడా తగలబడిపోతుంది. ఆపలేకపోయారే. మరి అంత శక్తి ఉపయోగం ఏంటి? ఆమె అంటే అసలు రాజు ఎవరు అని అంటే ఈ ప్రకృతిని శాసించేవాడు అసలైన రాజు. హల్లెలూయా. అసలు మొట్టమొదటిగా అధికారం ఆదాముకు దేవుడు ఇచ్చాడు. ఎవరి మీద అధికారం ఇచ్చాడు దేవుడు? మనుషుల మీద కాదండి. ఆమె మనుషుల మీద కాదు, సృష్టి మీద ఇచ్చాడు. ఆమె సో ఆదాము యొక్క డొమినియన్, ఆదాము యొక్క రాజ్యం ఏంటంటే ఈ సృష్టి. ఆదాము యొక్క రాజ్యము జంతువులు, ఆదాము యొక్క రాజ్యం పక్షులు, ఆదాము యొక్క రాజ్యం నదులు, ఆదాము యొక్క రాజ్యం చెట్లు. ఆమె అవి ఏంటి అన్నమాట. ఆమె వాటిని కమాండ్ చేసే శక్తి ఆదాముకున్నది. ఆమె అది అసలైన ఆదాము అంటే. ఆమె అయితే ఆ ఆదాము పడిపోయాడు. ఆయన మొదటి ఆదాము ఆ విధంగా అటువంటి జీవితాన్ని జీవించాడు ఆయన. ఆమె సో గాలి వినేది ఆయన మాట, నీళ్లు వినేవి, నదులు వినేవి, వర్షం వినేది, ఏది ఈ భూమిలో ఈ ప్రకృతిలో ఏదున్నా సరే తనంతటికి రాజు ఎవరంటే ఆదామే. ఆమె ఈ భూమి మీద రాజు ఎవరంటే ఆదామే. ఏ జంతువు అయినా సరే ఆదాం మాట వినాల్సిందే. ఆమె ఏ నది అయినా సరే దేవుని మా ఆదాం మాట వినాల్సిందే. ఆమె సో అది మొదటి ఆదాము. ఇప్పుడు బైబిల్ ఏమంటుందంటే యేసుక్రీస్తే రెండవ ఆదాము, యేసుక్రీస్తే కడపటి ఆదాము. ఎందుకని మధ్యలో ఎవరు లేరా అని అంటే ప్రియ సహోదరి సహోదరులారా, గాలిని ఆపింది ఎవరు ఈ భూమి మీద? మొదటి ఆదాము, తర్వాత యేసు ప్రభువే. ఆమె ఆ తర్వాత ఈ ప్రకృతి అంతా కూడా శాసించింది ఎవరు? నేల మీద నడిచింది ఎవరు? ఆమె ఆ మొదటి ఆదాము నడిచాడు, ఇప్పుడు కడపటి ఆదాము నడుస్తా ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ఏం చూపిస్తా ఉన్నాడు అంటే, బైబిల్ ఏం చెప్తా ఉందంటే అది అసలైనటువంటి మనిషి అంటే. ఆమె ఈ ప్రకృతిని శాసించేవాడే అసలైన మనిషి, ఈ ప్రకృతి మీద అధికారం కలిగిన వాడే అసలైన రాజు. అంతేగాని మనుషులు బెదిరించేవాడు కాదు, బాంబులు వేస్తానని చెప్పి ఓడించేవాడు కాదు. అసలైన రాజు. నీకు వర్షాలు రాకపోతే వర్షాలు రప్పించగలగాల రాజు అంటే. ఆమె కరువు ఉంటే కరువు తీర్చాలా రాజు అంటే. ఎండిపోయిన భూమిని చిగురింపజేయాలా రాజు అంటే. ఆమె సో యేసుక్రీస్తు వచ్చినప్పుడు
ఎండిన భూమి చిగురుస్తుంది బైబిల్లో ఉంది. అదే ఎడారి పూస్తుంది బైబిల్లో ఉన్నది. అదే సో ఇవన్నీ ఏంటి అంటే ప్రకృతి మీద అసలైనటువంటి యజమానిషి, అసలైనటువంటి పెత్తనం చేసేవాడు అసలైనటువంటి మనిషి ఉన్నాడు. వాడే అసలైనటువంటి రాజు ఉన్నాడు. వాళ్ళే అసలైనటువంటి ఆదామై ఉన్నాడు. సో కాబట్టి మొట్టమొదటి ఆదాము ఆ విధంగా జీవించాడు, ఆయనే మనిషి. అలాగే ఈ కడపట ఆదినట్టు యేసుక్రీస్తు కూడా ఆ విధంగా జీవిస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే నాకులాగా మీరు జీవించాలన్నది నా ఆశ. నాకులాగా ఈ ప్రకృతిని శాసించాలన్నది, నాకులాగా ఈ భూమిని ఏలాలన్నది నా ఆశ. ఎందుకంటే మీరు నా కుమారులు ఉన్నారు, మీరు నా విత్తనాలు ఉన్నారు. కాబట్టి నాకులాగా మీరు జీవించాలంటే నాకులాగా మీరు చనిపోవాలి. నేను ఏ మాట చేయదు ఆ మాట మీరు గుడ్డిగా నమ్మండి అంతే. నేను ఏ విధంగా వెళ్ళాలంటే మీరు ఆ విధంగా వెళ్ళండి, నాకులాగా మీరు కూడా జీవిస్తారని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తాం. అదే క్రమంలో ప్రియ సహోదరి సోదరులారా, యేసుక్రీస్తుని పూర్తిగా వెంబడించిన వ్యక్తి ఈ దినాల్లో మన ప్రవక్త అయినాడు. మన ప్రవక్త ప్రథమ ఫలమై ఉన్నాడు. ఈరోజు ఎందుకు చూడండి దేవుడు ఎలా తీసుకొస్తున్నాడు చూడండి. ఆదాము పడిపోయాడు, ఆదాము దేనైతే కోల్పోయాడో దాన్ని ఇవ్వాలనేది యేసుక్రీస్తు ఆలోచన అయినది. సో దానికోసం ఆయన ప్రణాళిక రచించి మొదటి రాకలో వచ్చాడు, తన రక్తాన్ని కాచి విమోచించాడు, మన ప్రాణాలన్నీ కూడా విమోచించాడు, పాపాన్ని తీసేశాడు. ఇప్పుడు 7 సంఘకాలాలు జరిగిపోయినాయి, వాక్యం ఇచ్చుకుంటూ వచ్చాడు. ఇప్పుడు 7వ సంఘకాలంలో పరిపూర్ణమైనటువంటి వాక్యాన్ని మరలా ఆయన కుమరించాడు. పరిపూర్ణమైనటువంటి వాక్యం ఎప్పుడైతే వచ్చిందో సో మరలా ఆ ఆదాము తిరిగి మరలా బతకడం ప్రారంభమైంది. ఆ మొదటి ఆదాము ఏ విధంగా జీవించాడో, రెండవ ఆదాము ఏ విధంగా జీవించాడో, ఈ రోజు సామాన్యమైనటువంటి ప్రజలైనటువంటి మనం కూడా ప్రకృతిని శాసించగలుగుతున్నాం. వరదను సృష్టించగలిగాడు ఆయన. సో నోటి మాట ద్వారా ఆ ప్రకృతిని ఆ మంచుతో ఆపగలిగాడు ఆయన. హల్లెలూయా. ఆయన మాట సెలవిచ్చినప్పుడు ఆ అత్తిరెడ్డి కుమారులు ఇద్దరు కూడా రక్షించబడ్డారు. సో నోటి మాట ద్వారా ఆయన సెలవిచ్చినప్పుడు ఒక చేప, చనిపోయిన చేప తిరిగి బ్రతికింది. ఇవన్నీ ఏంటి అంటే ఆదాము చేయగలిగినటువంటి పనులు ఉన్నవి. ఆదాము అంటే అది దేవుడు ఈ భూమి మీద అధికారాన్ని మనకిచ్చాడు. మరలా ఆ స్థితిలోకి తీసుకెళ్ళటం కోసమే దేవుడు ఈ రూపంలో వస్తా ఉన్నాడు, ఆయన ప్రణాళిక ద్వారా వస్తా ఉన్నాడు. ఈ చివరి దినాల్లో ఆయన వాక్యాన్ని ఇచ్చింది దేనికోసం అంటే మరలా నా స్థానానికి తీసుకెళ్ళాలి. ఆ విధంగా నువ్వు జీవించాలంటే మనం ఏం చేయాలంటే మన సొంత ఆలోచన పక్కన పెట్టి వాక్యం ఏం చెబుతుందో దాన్ని చేయవలసి ఉన్నది. అప్పుడే మనం క్రీస్తులాగా జీవిస్తాం. అప్పుడే ఆ మహిమకరమైనటువంటి జీవితాన్ని మనము జీవించగలమని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, ఇతరుల కోసం జీవించడం అనేది కష్టమని మనం అనుకోవద్దు. ఎందుకంటే అలా జీవించడం కోసము జీవించాలనేది దేవుని యొక్క నిర్ణయమైనది. ఆయన కుమారులుగా కుమార్తెలుగా దేవుడు ఏం కోరుకుంటా ఉన్నాడంటే నేను ఏ విధంగా జీవించాను మీరు కూడా ఆ విధంగా జీవించండి. అప్పుడు నాకులాగా మీరు కూడా జీవిస్తారు, నాకులాగా మీరు అధికారాన్ని కలిగి ఉంటారని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉంది. కాబట్టి విత్తనం అనేది ఒంటరిగా ఉండడానికి నిర్ణయించబడలేదు. అది భూమిలో పాతి పట్టబడి అప్పుడు చనిపోయినప్పుడు అది తిరిగి మరలా బ్రతుకుతుంది. దాని లోపల ఉన్నటువంటి ఆ అందాన్ని, దాని లోపల ఉన్నటువంటి పళ్ళుని, దాని లోపల మాధుర్యాన్ని అంతా కూడా అది బయటికి తీసుకొస్తుంది. కాబట్టి ఆ విధంగా మనం కూడా మాధుర్యంగా ఉండాలంటే, ఆ విధంగా మనం కూడా ఆ ప్రకృతి మీద అధికారాన్ని మరలా తిరిగి పొందాలంటే క్రీస్తులో మనం చనిపోవాల్సినది. ఎక్కడెక్కడ చనిపోవడం కాదు, క్రీస్తులో మనం చనిపోవాలి. క్రీస్తు యొక్క ఆలోచనకు మనం సబ్మిట్ అవ్వాలి, మనం లోపరుచుకోవాలి. అప్పుడు తిరిగి మరలా బ్రతుకుతాం, క్రీస్తులాగా మనం జీవిస్తాం. దేవుడి మాటలు దీవించును గాక, మిమ్మల్ని సమృద్ధిగా దేవుడు ఆశ్రయించును గాక. రైట్. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండండి, ప్రార్థన చేసుకుంటా ఉండండి. ప్రభురాత్రి భోజనాలకు వెళ్దాం. కట్ చేయండి.